ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 25% ఉచిత విద్యా సీట్లు న్యాయబద్ధంగా భర్తీ చేయాలని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి బైపాస్ రోడ్లోని నెల్సన్ మెమోరియల్ చర్చ్ లో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో జీవో ఆర్టీఈ 12C విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ జీవోను సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఇంకా సీట్ బాగా మిగిలిపోయి ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకుంటే కనుక మూడో లాటరీ కూడా చేస్తుంది. మీ ఎంపిక దగ్గర ఇలా ఉంటుందండి. దయచేసి మీరు లాటరీలో సీటు గెలుపొందుకోవాలి, అంతేగాని అప్లై చేసుకున్నంత మాత్రాన సీటు వచ్చినట్టు కాదు. మీ దగ్గర ఆ రోజు 10 స్కూల్స్ ఫోటో పెట్టాం కదా, ఫోటో పెట్టిన బిట్ తీసుకోండి. అది మీరు అప్లై చేసుకున్నాక ఆధారం, మీరు అప్లై చేసుకున్న దానికి ఆధారం మీ యొక్క ఐడి నెంబర్ ఇచ్చిందండి. ఐడి నెంబర్ ద్వారా మీరు సెలెక్ట్ కావాల్సి వస్తుంది. రైట్, అంతే అర్థమైందండి ఎంపిక ప్రక్రియ. ఓకే, థ్యాంక్ యూ. బాకీ ఇంకా విధానం చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం తరఫున మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా అలాగే రెస్పాన్స్ సెక్రటరీ గారు సుధీర్ గారు కూడా మన చెప్పి వచ్చి ఉన్నారు. ఆయన్ని కూడా వస్తుండగా గట్టిగా చెప్పడం కూడాము చాలా అలాగే ఎంపిక విధానం కోసం చాలా విషయాలు అందరికీ తెలియజేశారు. ఎందుకు అంటే ఎంపిక విధానము చాలా ముఖ్యము. మీరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ యొక్క విషయాన్ని తెలియజేయడం జరిగింది. అందరూ కూడా దయచేసి రెస్పాన్స్ చెప్తున్న ప్రతి ఒక్క మాటని కూడా శ్రద్ధగా పాటించాలని. ఎందుకంటే మీరు మీ పిల్లల భవిష్యత్తుకే ఈ యొక్క విషయాలన్నీ కూడా ఉపయోగపడతాయి. కనుక నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా మనం ఆహ్వానించుకుంటాము. చూడండి, ఒకసారి ఈ ఫెస్పా నుంచి ఉచితంగా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఒకసారి చేతులెత్తారా? ఫెస్పా నుంచి ఎంతమంది ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఒకసారి చూపించండి. ఎవరైనా ఫెస్పా నుంచి కానీ ఇతరులు కానీ ఏ విధమైన రుసుము లేదా డబ్బులు మిమ్మల్ని ఎవరైనా అడిగారా? చూపించండి ఒకసారి. అలా చూపించారు. ఎవరైనా మిమ్మల్ని ఏ విధమైన రుసుము ఏమన్నా అడిగారా? ఓకే, ఎవరు ఏం అడగలేదు కదా. ఎవరైనా మిమ్మల్ని అపోహం పెట్టి కానీ ఎవరైనా మిమ్మల్ని నమ్మి పెడితే అలాంటి ఎక్కడా ఓకేనా? అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. ఈ అవకాశం పెద్దలు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటేనండి, ఆర్టీఈ సెక్షన్ 12C ద్వారా 2009లో చట్టం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా చాలా మందికి అవగాహన లేకపోవడం కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎవరికి కూడా ఈ విధంగా స్కీమ్ ఒకటి ఉందని పబ్లిసిటీ లేకపోవడం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ రోజుకు కూడా ప్రతి స్కూల్ బయట మీ స్కూల్లో సెక్షన్ 12C రన్ అవుతుందని పెట్టవాలి. ఎవరు కూడా పెడతారు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా బయట స్కూల్ ఈ విధంగా ఉంది, మా స్కూల్లో ఈ సీట్లు వస్తాయనే విషయం డిఈఓ గారు కానీ వాళ్ళ సమగ్ర శిక్ష కింద వస్తుందండి ఇది స్కీము. అధికారులు ఎవరో కూడా దాని ప్రకారం ఎవరో కూడా పబ్లిసిటీ చేయట్లేదండి. దానివల్ల జనాలు అవగాహన లేకపోవడం వలన ఈ రోజు వరకు కూడా ఇంకా సీట్లు ఉండిపోతున్నాయండి. కొన్ని వేల మంది సీట్లు ఉండి కూడా జనాలు జాయిన్ అవుతాయి. అవగాహన లేకపోవడమే కార్యక్రమం అయిందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సీట్లు వచ్చిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలండి. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా మీరు కొనుక్కోవాలని ఇవ్వట్లేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారండి. ఎవరో కూడా ఇవ్వట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా న్యాయం జరగట్లేదు. అధికారులు అందరూ కూడా చెప్పినా కూడా ఆ నిమిషం మాట్లాడతారు తప్ప తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇక లేట్ అయిపోతున్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొనుక్కుంటారండి బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వాలని చట్టంలో ఉందండి యాక్చువల్ క్లియర్గా కూడా. కానీ వాళ్ళు అయితే ఇవ్వట్లేదండి. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఆ రకంగా ఇవ్వడం లేదండి. ఆ రకంగా విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు కూడా అన్యాయం జరుగుతుందండి. బ్యాక్లాగ్స్ కూడా చాలా వరకు ఇవ్వట్లేదండి. యాక్టివిటీ ఫీజు, ఇతర ఫీజులు కూడా స్కూల్కి సంబంధించి ఫీజులు అనేది మీకు స్కూల్కి ఫీజు లేదు కానీ యాక్టివిటీ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని చెప్పని వేల మీద అదనపు ఫీజులు అడుగుతున్నారండి. ఈ ఫీజు కట్టాలండి, స్కూల్లోకి యాప్ ఉంటుంది, ఆ యాప్ కట్టాలి మీరు, లేకపోతే సంబంధించి వేరే
యాక్టివేట్ ఫీజు అంటున్నారు, స్పోర్ట్స్ ఫీజు అంటున్నారు, ఇతర ఫీజులు అని చెప్పి కూడా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి. సీట్లు వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా సీట్లు పూర్తయిన తర్వాత స్కూల్ జాయిన్ అవుతున్నప్పుడు చాలా స్కూల్స్ నందు కూడా ఏంటంటే సీట్లు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ మాకేం రావలేదు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సీట్లు వచ్చాయి మేము చెప్తామని చెప్పని కాలయాపన చేసి చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం కూడా తిరిగి వెళ్ళిపోయారండి సీట్లు పొందలేక, స్కూల్ చుట్టూ తిరగలేక, పోరాటం చేయలేక. ఈసారి మాకు ఇది జరగాలని మీ తరపు నుంచి కూడా మేము తెలియజేస్తున్నామండి. నుంచి ఈ సంవత్సరం సుమారు మరి ఉచిత విద్యా తల్లిదండ్రుల సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. నా పేరు కొమ్ము సత్యబాబు, ఆర్టీ 12C ఉచిత విద్యా తల్లిదండ్రుల సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. మా టీం అంతా కూడా సుధీర్ గారు, ఇదంతా కూడా మా తల్లిదండ్రుల సంఘం టీము. అయితే రిజిస్టర్ బాడీ 222/4 మరి 23లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మేము ఆర్టీ 12C ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం మేమందరం కూడా రాత్రనక పగలనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేస్తామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదురుగుండా ఉన్న సమాముఖంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేడానికి అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించో సరైన విధంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలా మంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో మేము ఏదైనా పోర్టల్లో పెట్టుకుంటే స్కూల్ కనబడకపోతామో, లేకపోతే రకరకాలమైన ఇబ్బందులు మేము ఈ సంవత్సరం మేము అనుభవించాం. మెండపేట విషయంలోకి వస్తే మరి కోనసీమ జిల్లాలో ఉన్న మెండపేటను తీసుకొచ్చి రాజమండ్రి నియోజకవర్గంలో, రాజమండ్రి జిల్లాలో కలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అనేక మంది పిల్లలు స్కూల్లో పెడితే స్కూల్ కనబడకుండా మరి స్కూల్లో ఎక్కడా కూడా మరి చూపించట్లేదు. అటు కోనసీమకి చెందకుండా, ఇటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి చెందకుండా అయిపోతే మేము రాష్ట్ర మంత్రివర్యులు మరి కందుల దుర్గేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అలాగే మన మెండపేట ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారి దగ్గరికి, అలాగే గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి మరి కందుల దుర్గేష్ గారు అయితే మినిస్టర్ వర్యులు వెంటనే స్పందించి లోకేష్ గారితో మా ఎదురుకుండానే మాట్లాడి 2 రోజుల్లో మరి యొక్క కార్యక్రమాన్ని అన్ని మన రాయవరం కానివ్వండి, మరి మెండపేట నియోజకవర్గం 4 మండలం, కపిలేశ్వరం, మెండపేట రూరల్, రాయవరం ఈ 4 మండలాల్లో కూడా ప్రైవేట్ స్కూల్ కనబడటం జరిగినాయి. దీనికి అంతా కూడా మరి తల్లిదండ్రుల సంఘం మేము అపీల్ చేసుకున్నాం, అయ్యా మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు, మాకు ఈ యొక్క అవకాశాన్ని స్కూల్ కనిపించేలాగా మరి చెయ్యండి అన్నప్పుడు మా విన్నపాన్ని నుంచి మరి చేయడం జరిగింది. మేము ముఖ్యంగా ఈ ఆర్టీ 12Cలో ఉన్న చాలా ఉన్నాయని సెక్షన్లో స్కూల్ వారు మరి బోర్డు పెట్టాలి, మేము ఫ్రీగా సీట్లు ఇస్తామని ప్రతి స్కూల్లో పెట్టాలి. ఎంఈఓలు, డిఈఓలు అందరూ కూడా పేపర్ ప్రకటనలు ఇవ్వాలి. కనీసం ఏమీ చేయలేదండి. బ్యానర్లు కట్టించాలి. ఈ యొక్క చట్టం మరి తెలియచేస్తున్న ఆర్టీ 12 జీవో చెప్తుంది, కనీసం అటువంటివి కూడా ఏమీ చేయట్లేదు. మేము ముఖ్యంగా ఏంటంటే మేము గడువు కోరుతున్నామండి. మొన్న ఇచ్చిన 10వ తారీఖుతో అయిపోయిన గడువుని కనీసం ఒక 7 రోజులైనా మాకు అవకాశం ఇస్తే ఇంకా చాలామంది బడుగు బలహీన పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకునే వారు ఉన్నారు. వారు మరి మాకు ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు చేయండి అంటే సమయం లేదమ్మా, మరి ప్రభుత్వానికి మేము ఒక మెమోరాండం ఇస్తామని చెప్పేసి మీ ద్వారా మేము అడగడం జరుగుతుంది. అలాగే మరి రాజమండ్రిలో పెద్ద స్కూల్ చాలా ఉన్నాయండి. శ్రీ గౌతమి, ట్రిప్ స్కూలు, ఢిల్లీ పబ్లిక్ స్కూలు, చాలా స్కూళ్ళు లాటరీలు వచ్చిన లోరల్ హై స్కూల్ చాలా ఉన్నాయండి. గాడాల లోరల్ హై స్కూల్ కూడా మరి కావాలని సీట్లు వచ్చినా కూడా ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం మరి అధికారులకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, ఏ అయితే స్కూళ్ళకి అధికారులు ఇప్పించకపోతే సుమటంగా మేము వారి మీద కోర్టుకు వెళ్ళి, హైకోర్టుకు వెళ్ళి రిట్ పిటిషన్ వేసి మా సీట్లు మేము సంపాదించుకుంటామని తల్లిదండ్రుల సంఘం తరపున మేము సభముఖంగా తెలియజేస్తున్నాం.
ఏం చెప్పాలి బ్యాక్లాగ్ గురించి చెప్పండి సార్. గత 5 ఏళ్ల నుంచి బ్యాక్లాగ్ సీట్లు ఉండిపోయినాయి. ఇంచుమించు 3 లక్షల సీట్లు పోయినాయి. కంపల్సరీ బ్యాక్లాగ్ ఫిల్ చేయాలి. 2022 నుంచి సార్ మీ పేరు చెప్పండి మీడియా మిత్రులందరికీ కూడా ఫెస్పా తరపున అందరికీ కూడా నమస్కారం చెల్లించుకుంటున్నాను. నా పేరు సుధీర్ అనంతారపు. నేను ఫెస్పా సెక్రటరీగా నేను గత కొన్నేళ్ళగా విధి నిర్వహిస్తున్నాను. అయితే మేము ప్రాముఖ్యంగా ఈరోజు మాట్లాడిన విషయాలు ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన ఓసీ వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుంది. ఏంటి అన్యాయం అంటే మాకు ఇవ్వాల్సిన సీట్లను ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి మేము వెళ్ళి అధికారులను అడిగినప్పుడు ఏదో కాకమ్మ కౌరులు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. బ్యాక్లాగ్ సీట్లు కావాలి, మేము ఏవైతే సీట్లు కోల్పోయి ఉన్నామో పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి ఏ సీట్లు అయితే కోల్పోయి ఉన్నామో ఆ సీట్లు మాకు బ్యాక్లాగ్స్ కింద ఇప్పించండి అన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. సరే బ్యాక్లాగ్ సీట్లు పక్కన పెడితే ప్రజెంట్ వచ్చిన సీట్ల విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే వెళ్ళి ఎంఈఓ గారిని కలిస్తే డిఓ గారికి చెప్పాలంటారు, డిఓ గారికి చెప్తే పైన అధికారికి చెప్పాలంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది గవర్నమెంట్ ఏర్పరిచిందే కదా. గవర్నమెంట్ పేదరికం అనేది నిర్మూలపరచాలి, పేదరికం భారతదేశంలోనే ఉండకూడదు అన్న యొక్క అంశం మీద ఇది పైన అధికారులు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అధికారులు ఎంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఈ బడుగు బలహీన వర్గాలపై వారు చూపిస్తున్నారు. మేము చాలా సార్లు వెళ్ళి వినయముగా విన్నపించుకున్న మా విన్నపాలు ప్రతిదీ కూడా మాకు న్యాయబద్ధంగా దీంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మా పిల్లలకు ఉచితంగా విద్యను అందించండి అంటే వారు ఏ సమాధానం కూడా ఇవ్వలేదు. వెళ్ళిన తర్వాత స్కూల్ ఏం చెప్తుందో అది చేయండి, లేకపోతే యాక్టివేట్ ఫీజు అంటున్నారు, లేదంటే అదర్ ఫీజు అంటున్నారు, లేదంటే ఇంకో ఫీజు అంటున్నారు. అంత ఫీజు కట్టుకొని స్తోమతగానే ఉంటే మేము ఫ్రీ సీట్ ఎందుకు పెట్టుకుంటామని మీడియా ద్వారా మేము అడుగుతున్నాం అధికారులను. ఎందుకు మా యొక్క సీట్లను మీరు తులన చేస్తున్నారు, అనగ తొక్కాలని భావిస్తున్నారు? మేము మీడియా ద్వారా అధికారులు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్య కొమ్ము కాస్తున్నారో వారికి సూటిగా మేము చెప్తున్నాము. ఇప్పుడు నిండైనా ఈ సంవత్సరం నుంచి అయినా సరే వచ్చిన ప్రతి ఫ్రీ సీటును అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, సుభాషిణి మేడం గారు కానివ్వండి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఖచ్చితంగా న్యాయపూర్వకంగా మా పిల్లలు న్యాయపూర్వకంగా అయిన పత్రాలను మీరు చూసి వారికి సీట్లు ఇప్పించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్కూల్లో వాళ్ళు మేము వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు ఏమని మాట్లాడుతున్నారంటే అసలు స్కూల్ గేట్ ఎక్కడానికి మీకు స్తోమత లేదు. స్తోమత ఎవరు మాట్లాడతారండి అసలు? అంటే 1 లక్ష రూపాయలు జేబులో ఫీజు పెట్టుకొని వెళ్ళిపోతే లోపల రమ్మని పోన్లు అన్నేస్తారా? అదేనా న్యాయం? అదేనా ధర్మము? మనం ఏ దేశంలో పుట్టాం, ఎక్కడ బతుకుతున్నాం, మనం ఏ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం? మనం భారతదేశంలో అందరూ సమానమే అన్న మాట ఎక్కడికి వెళ్ళిపోయింది? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్న శ్లోకాలు ఎక్కడికి వెళ్ళిపోయి? ఈరోజు మీడియా ద్వారా మీ అందరికీ మాట్లాడుతున్నాను అధికారులతో. ప్రాముఖ్యంగా మేము గౌరవంగా చాలా విన్నపంగా మేము విజ్ఞాపించుకుంటున్నాం. గౌరవపూర్వకంగా మాకు న్యాయబద్ధమైన న్యాయం చేయండి. 1,00,000 సీట్లు ఉంటే 1,00,000 సీట్లో కనీసము 20 సీట్లు కూడా మీరు న్యాయం చేయలేకపోతున్నారు. ఇతర స్టేట్లు అయితే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇతర స్టేట్లోనైతే డిఓ గారే పలానా స్కూల్ కానీ మీరు ఒక బోర్డు పెట్టండి, ఫ్రీ సీట్లు మీ స్కూల్లో ఇన్ని పర్సంటేజ్ ఉన్నాయని అటువంటి విధానమైన ప్రక్రియ చేస్తున్నారు. మరి మన స్టేట్లో ఏమైందండి? మన స్టేట్లో ఏమైపోయింది అంటే పేదవాడిగానే ఉండిపోవాలా? పేదవాడు ఇంకా పేదవాడిగానే ఉండిపోవాలా? వాడి భవిష్యత్తు లేదా? వాడి భవిష్యత్తు కోసం ఆలోచించి ఎదరికొస్తే వాళ్ళు లేనిపోని మాటలతో ఎదరికెళ్ళిపోతారా అని నేను మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. కాబట్టి మీడియా మిత్రులకు ప్రాముఖ్యంగా అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. RTE 12(1)లో ఉచిత విద్య అందించుకోవచ్చు. మన పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉందని మీరందరూ కూడా తెలియపరచారని నేను ఈ యొక్క మాటలను
ముగిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అని ఒకసారి